తెలంగాణలో ఉన్నది ఏ ప్రభుత్వం వల్ల? రేవంత్ ప్రభుత్వం అంటారా? కానీ దానికి ఇంకో పేరు ఏంటిదో ఎరికేనా? కూల్చుడు ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, భూములు జాగలు మింగే ప్రభుత్వం. రేవంత్ సార్ వారి పనితనం చూసి గిట్ల జనాలే అంటారు. సూతలేమా గరిబోన్లు ఇల్లుగా ఆనొస్తే చాలు బుల్డోజర్లతోని కూలగొట్టేస్తుండు కదా. ఇక ఇప్పుడు గుళ్ళ మీద పడ్డాడట కాదు, అగో మొన్న హైడ్రా అనుకుంటా హైదరాబాద్ బస్తీ జనాల ఇండ్ల మీదకి రేవంత్ సర్కారు బుల్డోజర్లను ఎట్లా పంపిందో చూసారు కదా. ఇక ఖమ్మంలా గరీబోర్ల ఇండ్లను కళ్ళ ముందు కూల్చేసింది. జనం కాళ్ళ మీద పడ్డా కనికరం చూయించలే. ఇక ఇప్పుడు గుళ్ళ మీద పడ్డ దిగ్గి సర్కారు హైదరాబాద్ కోకాపేటలో ఉన్న విశాఖ శారదాపీఠం గర్భగుడిని కూలగొట్టే ఉపాయం చేస్తాంది. రాజశ్యామల ఆలయాన్ని బాల్మిటికి ఖాళీ చేయిస్తుందట. ఏంటిది అసలు? ఈ కూల్చుట్ల ఉన్న ఆనందం ఏందో అర్థమైతలేదు. అరే ఈ గుడి ఏమన్నదులా రేవంత్ సార్ను బల్లను గుళ్ళను గరీబోర్ల ఇండ్లను కూల్చుడే ప్రజాపాలన, గిదే ఇందిరమ్మ రాజ్యమా? 2019 బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఎకరాల భూమి ఇచ్చింది. శారదాపీఠములు సర్కార్కు ₹1,19,00,000 రూపాయలు కూడా కట్టింది. పర్మిషన్లు అన్ని నచ్చినాయి. గర్భగుడి పనులు కూడా నడుపుతాని. ఖాతామీగా రేవంత్ సార్కు ఏం కండ్లు మండినాయో ఏమైందో గాని శారదా పీఠానికి వచ్చిన భూమిని రద్దు చేసింది. గుళ్ళు గట్టుడు గిట్టుడు బంధు పెట్టాలి అని నోటీసులు ఉడుకు పంపింది. ఇక చెప్పు కథ. అరే గీ గుళ్ళు ఏమన్నాయోలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం మారితే గుళ్ళను కూడా మార్చేస్తారట. ఇక గుడిని కూల్చే కుట్రేషన్ నడుస్తుందని ఎరకవుడుతోటే హరీష్ అన్న ఆడికి పోయిండు. రేవంత్ సర్కార్ను గట్టిగానే అరుచుకున్నాడు. అసలు ఈ కూల్చుడు ఎన్నుకున్న మతలబేందు బయట పెట్టిండు. హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? కాదులా ఈ రేవంత్ సర్కార్ వచ్చి దగ్గర 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క ఇటుకరన్నా వేర్చిరా, ఒక్క ఇల్లన్నా కట్టిరా? కట్టుడు పక్కకు పెట్టు, ఈ కూల్చుడు కార్యం ముంగట పెట్టుకున్నాడేంది? మొన్నటి దాకేమో ఇండ్లను పోతాం పెట్టిరు, ఇక ఇప్పుడు గుళ్ళ మీద పడ్డరు. అసలు ఇదేం పాలన? గిట్ల కూల్చమానేనా ఓట్లేసింది? గిదేనా తెత్తనన్న మార్పని గరమైతురు పబ్లిక్.